అయ్యగారు వచ్చాడని చెప్పేసి గబగబా మీద పుడుతూ ఉంటారు కొంచెం అయ్యగారి మీద గులాబు ఆకు ఆకుండలు ఆచకుండలు ఎంత తర్వాత కారణం ఏంటంటే ఆ ఇల్లాలు కూడా సుబుద్ధి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. గృహం ఇచ్చాడు దేవుడు. గృహము చూడు, ఇల్లు చూడు, ఇల్లాలను చూడు అంటారు. ఇల్లు అంత చక్కగా నీట్గా ఉందో ఆ ఇల్లాలు అంత సుబుద్ధి కలిగింది అని అర్థం. ఇవాళ ఎట్టి మట్టిగా తిన్నామా వచ్చిన కోళ్ళు అన్నీ అక్కడ పడేస్తారు. అవి వచ్చి కుక్కలలాగా కోళ్ళు కాకులు అట్లాగా ఎగిరేది పట్టుకుని అలాగే ఎగిరి చేయాలి. చక్కగా చూసారా, ఎప్పటికప్పుడు క్లీన్గా అంత ఇల్లు శుభ్రంగా ఉండాలి. అందుకని ఇల్లును చూస్తే ఇల్లాలు ఎలాంటిదో తెచ్చిపోతారు. అయితే గృహము విత్తము మనకి ఇతర వ్యక్తి ఇచ్చి ఉండొచ్చు. మన చూసారా, తండ్రిలాగా తాతలాగా అన్నలాగా తమ్ముళ్ళలాగా మన కేసీఆర్ సార్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు రామప్రసాద్కి. అలాగే గృహమో విత్తమో పితమిచ్చిన స్వాస్థ్యం అయితే అవ్వచ్చుగా సుబుద్ధి కలిగినటువంటి భార్యగా మనం ఉండాలి. మన దేవుడి సన్నిధిలో ఉదయము సాయంత్రము అలాగే ప్రార్థన పనులు ఉండాలి. ప్రతి సండే ఖచ్చితంగా దేవుడి సన్నిధికి హాజరైనట్టు ఉండాలి. చక్కగా దేవుడి సన్నిధిలో ఇంకా మన కృతజ్ఞత కలిగితే ఇంకా దీనికంటే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన పిల్లల పైకి వచ్చేవారు. కలిగినా కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో అంత కృతజ్ఞత కలిగి ఉండాలి. చూసారా, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుకుంటా 1000 దినాల కంటే శ్రేష్టం అంట. చూసారా, అలాగే చర్చి ఇన్స్టిట్యూట్ కోరుకుంటా అలాగే దేవుని సన్నిధికి చక్కగా ఉండవండి. ఆ దినాలు మీ కుటుంబ సంతోషంగా దేవుని సన్నిధికి నడవండి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఒక్క దినము గడుపుట దేవుడి సన్నిధిలో 1000 దినాల కంటే శ్రేష్టం అంట. ఒక దినం నువ్వు ఆరాధన మిస్ అయ్యేవనుకో 1000 దినాల ఆరాధన 1000 దినాల ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అందుకనే మనం ఎప్పుడు సంఘ సహవాసమందు రొట్టె విరుసునందు ప్రార్థన యందు వాక్యములో దేవుని సేవకులతో కలిసి నడవాలి. అది సంగతి. అలాగని నువ్వు ఎక్కడైతే రూపాంతరం పొందావో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో అక్కడికే నడుచుకోవాలి. అంతేగాని ఇక్కడెక్కడ పెంచుకొస్తున్నాం, లేకపోతే ఇంకొక ఆశయం ఉంది, లేకపోతే ఇంకొక చర్చి ఉంది, లేకపోతే మన చర్చి మన సహవాసం ఎక్కడ ఉందని దాంట్లోకి వెళ్ళకూడదు. అర్థమైందా? మీ తండ్రి ఎవరో చూసి ఆయన తండ్రి అంటావు. దారి పోయేవాళ్ళంతా ఆయన మా నాన్న అంటావా? మన తండ్రి ఎవరు మనం చూసి మన తండ్రి అంట. అలాగే ఆ తండ్రి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు రాత్రి పగళ్ళు మనం నిద్రపోయినా కాపురు నిద్రపోడు. ఆయన ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుకనే ఆయన బిడ్డలకి దాసి ఉంచి ఆ వేళ్ళు మనకి తెలిసి వడ్డిస్తూ ఉంటాడు. అది విషయం. కనుక మరి బిడ్డలో ఇద్దరు కూడా మరి సమయం దొరికిన కొలది దేవుడి సన్నిధికి రావాలి. ఈ పిల్లగా దగ్గరే రోడ్ల దగ్గర మీదుగా బండి మమతా హాస్పిటల్ మీదుగా బండి మీద
చక్కగా ఆరాధనకు రండి. ప్రతి ఆదివారం చక్కగా ఆరాధన చూసుకోండి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు అయితే అద్దెలు కట్టుకునే బాగుండేది. ఆ అద్దె కట్టుకునే డబ్బుల్లోనే కొన్ని ఖర్చు అవుతాయి. ఒకవేళ అది లేకపోయినా ఆటోకైనా ఖర్చు అవుతాయి. ఆ తల్లిని చూసుకుని తండ్రిని చూసుకున్నాం, ఆటో కట్టించుకున్నాం, చక్కగా వచ్చేయి. కొద్ది కాలం మీరు కష్టపడ్డారు, ఆ తర్వాత దేవుడు యాక్టివ్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు చక్కగా పిల్లలను తీసుకుని చిన్నగా చర్చికి రావచ్చు, అలాగే అమ్మని తీసుకొని రావచ్చు. ఇప్పుడు మనకి కొన్ని వేల రూపాయలు సేవ్ చేశాడు దేవుడు. నువ్వు వారానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని నెలకి 4 వారాలు 450 200 ఖర్చు అయినా దేవుని సరిది మాత్రం విడిచిపెట్టవద్దు. ఏ చర్చికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మరలా మన ఆశీర్వాదాలు కిందకు వస్తాయి. అందుకని చక్కగా రామప్రసాద్ మాకు పరిచయం అయిన కాడ నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ తండ్రి గారిని, ఆయన్ని, ఆయన భార్యని, పిల్లల్ని దీవించాడు. అలాగే మరి ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులు ప్రార్థన చేసింది, చక్కని కుమారుడు ఇచ్చాడమ్మా. కుమారుడే కుమార్తె ఇద్దరు, బాబు ముందు పాప. చూసారా, ఆ పాప ఆశీర్వాదమే ఇది నేను అంటాను, కాదంటారా? పుట్టినరోజా? దేవుని స్తోత్రం. అన్ని కలిసి వచ్చింది. దేవుని స్తోత్రం. సరే, చక్కగా చిట్టి చిట్టి అడుగుతూ చిట్టి చిట్టి మాట చెప్పేది ప్రార్థన ఉన్నప్పుడు. అందుకనే దేవుడు దీవించి కొదువు తీర్చాడు. చూసారా, రామప్రసాద్కి తల్లినిచ్చాడు, తండ్రినిచ్చాడు, మామగారు చక్కగా వంటలు చేస్తాడు. చూసారా, మన పక్షం కూడా చేశాడు. అలాగనే బాబునిచ్చాడు, పాపనిచ్చాడు, చక్కగా దీవించాడు. కనుక మీరు గుడిని పెట్టగలండి. ఎందుకంటే మనం ఎదిగే కొద్దిగా ఒదిగి దేవుల్లో నడవాలి. అప్పుడు దేవుడి ఆశీర్వాదాలు నిండుగా వస్తాయి. ఇంత మట్టుకు చాలు ప్రభు అని మనం ఇంతటితో తృప్తి పడక్కర్లేదు. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు విద్యా బుద్ధులు కావాలి, మంచి చదువుకోవాలి, వాళ్ళకి మంచి స్థాయిని మనం చూపించాలి. చూసారా, అందుకు దేవుడు మరి ప్రభుత్వం ద్వారానో, లేకపోతే అధికారుల ద్వారానో, లేకపోతే మన చిన్న ప్రార్థన ద్వారానో, సంఘ బిడ్డల ప్రార్థన ద్వారానో, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారానో, ఏదో నీ విశ్వాసం ద్వారానో దేవుడు ఒక స్టెప్ ముందుకి వేసాడు. దేవునికి స్తోత్రం. అంత్యంగా ఉన్నవాడిని సొంతంగా నడిపించాడు. ఆ తర్వాత ఇరుకులో ఉండి మొరపెట్టుకుంటేనంట ఆయన మనలో ఏం చేస్తాడంట? విశాల స్థలమునకు నడిపిస్తాడంట. ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? ఇరుకులో ఉండి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నన్ను విశాల స్థలమునకు తోడుకొనిపోయాను అంటాడు. కనుక ఇది చిన్నదే మనకి. అయితే దేవుడు ఇంకా నీ బిడ్డల టైములో 30 కీర్తన 118 అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాడు. చూసారా, ఒకప్పుడు వేస్తారమ్మా ఆ దానియేలు పుట్టినప్పుడు 4 గుంతల వాటి దాని మీద 4 రేకులు వేసుకుని చుట్టూ పరదా కట్టుకొని, అయ్యా మా అబ్బాయి పుట్టాడు కనుక రండి ప్రార్థన పెట్టుకుందాం అని అంటే ఆ వారిని కింద కూర్చొని గోళ్ళు వేసుకుని ఆ కిందే భోజనం చేశాం. ఏది వేస్తారు మా నీ ఇల్లు అంటే ఇదేనయ్యా నా బిల్డింగ్. చూస్తే చుట్టూ పరదా, ఏం పరదా, ఇప్పుడు పరదాలు ఉంటాయి కదా మన కింద వేసుకుంటాం, ఆ పరదా కట్టి 4 రేకులు వేసి ఇంత రూమే ఎంత నాకు తక్కువే ఉంటుంది అనుకోండి, ఎక్కడి నుంచి ఇంత ఉంటుంది. అరే నేను ఆశ్చర్యపడిపోయా. అయ్యా నాకు కొడుకునిచ్చాడు, చాలు అయ్యా, నాకు ఈ ఇల్లు చాలు అయ్యా అని సంతోషపడి దేవుని స్తోత్రం ప్రార్థన చేస్తే మళ్ళీ తర్వాత రాజు తర్వాత పాలనిచ్చాడు. చూసారు, 2 కొడుకులు ఇచ్చాడు. అంతకుముందు 3 పిల్లలు కూడా చచ్చిపోయారు. అయితే దేవుళ్ళకి వచ్చినాక కుమారుని ఇస్తాడని వాగ్దానం చేశాడు, నాకు చూపించాడు, ఇచ్చాడు. మరి ఆ ఇంట్లో ఎట్లుంటుంది? చిన్న పిల్లడు పెడితే చలికాలం, చిన్న పిల్లడు సరికి గడగడ ఒదుగుతున్నాడు. నాకే బాధ అనిపించింది, చాలా ప్రార్థన చేసి ఏం ప్రభు చిన్న పిల్లలు పెట్టుకొని ఆ పసిగద్దలు పెట్టుకుని ఆ పరదం కట్టుకుని ఆ చలికాలం ఎట్లుంటుందయ్యా అని ప్రార్థన చేస్తే ఆమె తెలియదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎవరు వచ్చారమ్మ ఇంటికి? ఎంఆర్ఓ గారి ఇంటికి వచ్చి, చూసారా, పలానా పులి వేస్తారమ్మంటే ఎవరు అని చెప్పాడు కదా.
ఎంఆర్ఓ గారి ఇంటికి వచ్చి నేనేనయ్యా అని చెప్పి పైకి వెళ్తే నీకు అగ్రహారం కాలనీలో నీకు 99 గజాల స్థలము ఇల్లు సెలక్షన్ చేశాను అనమాట. దేవునికి స్తోత్రం. అసలు నాకు తెలియదు పాపం, అప్లికేషన్ ఎట్టు పెట్టుకోవాలో తెలియదు, అధికారులు ఎట్ట కలవాలో తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియదు. అర్థమైనా వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన సత్యం గారికి చిన్న స్థలం ఉన్నది, 30 గజాలు ఎంతో, 30 గజాలు. అందులోనే ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేక చిన్న పరిస్థితిలో ఉంటే ఆమె దేవుళ్ళకి వచ్చినాక, దేవుడి మీద నిరీక్షణ పెట్టినాక, ఇప్పుడు ఆమె నేను గర్వంగా చెప్పడం కాదు కానీ మా ఇంట్లో పుట్టిన కుమార్తెలాగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. చూసారా, ఏ చిన్న పనైనా పెద్ద పనైనా చక్కగా చేస్తుంది పరిచర్య దేవుడి పని. ఆమెకి మరలా పాలు రాజు తర్వాత పాలు ఇచ్చాడు, తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి అగ్రహారం కాలేజీ ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆమె 2 గదులు కట్టుకుంది, ఇల్లు దేవుడి స్తోత్రం. కట్టుకుని కూడా చాలా సంవత్సరాలు అయింది. తర్వాత మరలా 2 గదులు వరండా వేసుకుంది. అవి కూడా సిమెంట్ మిక్సర్ పెట్టి కట్టుకుందానికి 4 అవుతాయి. ఇద్దరు పిల్లలకి చెరొక 2 గదులు అవుతుంది. అదే దేవుడు ఆశీర్వదించాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు అనుకో, పిల్లల చదువులు బట్టి దేవుడు ఉన్నత స్థితిలోకి నడిపిస్తుంది. అందుకని ఇరుకులో ఉండి దేవుడికి మొరపెడితే దేవుడు మన విశాల స్థలంలో నడిపిస్తాడంట. అర్థమైందా? అది నాకున్న దాంట్లో 280 గజాలు చర్చి, బాత్రూమే, అకామిడేషన్ పెట్టేశాను. మాకు మాత్రం చిన్న రూమ్. అయినా కూడా మా పిల్లల టైంలో దేవుడు ఇస్తాడనే నిరీక్షణ. దేవుడికి స్తోత్రం. కనుక మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయంలోన అక్కడ అంటాడు, 22వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూద్దాం మాట. 22వ అధ్యాయము సామెతల గ్రంథం, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. 24వ అధ్యాయము చూడండి, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టాలంటే ఏం కావాలంట? జ్ఞానం. చూసారా, చాలా మందికి మరి కొంతమంది అయినప్పుడు కూడా మనకి చేయలేదు, వాళ్ళు